విడిపోతే ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ చక్కని ప్రభు నీ మోము చూడా చక్కని ప్రభు నీ మోము చూడ నీ కొరకేనే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకేనే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా. మీరు ఎంతమంది సాక్ష్యం ఇస్తారు? యథార్థంగా చెప్పండి. మీరు విశ్వాసులైనప్పుడు సేవకులను కూడా అడుగుతున్నాను నేను. మీరు సమస్యల కోసం ఎక్కువ ఏడ్చుంటారా, ఆత్మల కోసం ఎక్కువ ఏడ్చుంటారా, లేకపోతే పరిశుద్ధత కొరకు ఎక్కువ ఏడ్చుంటారా? దేని కొరకు ఎక్కువ ఏడ్చారో యథార్థంగా మీరు పెద్ద చెప్పొచ్చు, నాకు ఇబ్బంది లేదు. అవునా? సమస్యల కోసం ఏడ్చావా? బా, అట్లయితే మరి దేవుని ఆత్మ నీలో పనిచేస్తాం లేదు డౌట్ నాకు. ఎందుకంటే నేను చెప్తా, కొంతమంది సమస్యల కోసం ఏడ్చామన్నా అన్నారు, కొంతమంది పరిశుద్ధత కొరకు ఏడ్చామన్నారు. తమ్ముడు, నువ్వు దేనికి ఏడ్చావు నీకే అర్థమైంది, నేను చెప్పి నాకు అర్థమైంది. అప్పుడు నువ్వు మళ్ళీ చెయ్యొత్తుతావు, అవును అట్టయితే దానికోసం ఏడ్చానని. ఇప్పుడు సమస్యలు ఉన్నాయి, రోజు అయ్యా ఈ అప్పులు తీసేయి, బాధలు తీసేయి, ఇవన్నీ తీసేయని ఏదో ప్రార్థన చేసుకుంటావు, ప్రార్థనలో నీకున్న ఇబ్బందులు బట్టి ఏడుస్తావు. అది దానికోసం నువ్వు బాధపడేది ఒకసారే, మోకరించినప్పుడు, ఎవడన్నా ఏదన్నా కామెంట్ చేసినప్పుడు. కానీ రోజు మొత్తంలో ఒక తప్పుడు చూపు, ఒక తప్పుడు మాట, ఒక తప్పుడు పని ఒక రోజు మొత్తంలో కనీసం ఒక్కసారన్నా నీ నుండి జరిగే ఛాన్స్ ఉందా లేదా? సుమారు ఒక అంచనా ఎన్నిసార్లు జరిగే ఛాన్స్ ఉంది? ఒక మాట చెప్పండి, ఏముంది? 10 సార్లు అనుకుందాం, కనీసం 10 సార్లు పొరపాటు జరిగే ఛాన్స్ ఉందా తమ్ముడు? జరిగిన ప్రతిసారి నీకేం ఫీలింగ్ కలగట్లేదా? లోపల గాయం కలగట్లేదా? బాధ కలగట్లేదా? సిగ్గు అనిపించట్లేదా? దేవునాత్మ గద్దింపు నీకు కనపట్లేదా? ఆ విషయంలో నీకు వేదన కలగట్లేదా? ఇప్పుడు మీరు చెప్పండి, ఒక డేలో అయ్యా నా నోరు జారుతున్నాను, నోటి పరిశుద్ధత ఇవ్వు, కన్ను జారుతున్నాను, కంటి పరిశుద్ధత ఇవ్వు, ఆలోచనలలో జారుతున్నాను, హృదయ పరిశుద్ధత ఇవ్వు, నేను అందులో అలా ఉన్నాను, ఇందులో ఉన్నాను దేవా, నీ ఎదుట క్రమంగా లేనయ్యా అని ఆ విషయంలో నీకు వేదన ఉందా లేదా? ఇప్పుడు చెప్పు. నీ